హైదరాబాద్ జిల్లా సమీక్షా సమావేశంలో గందరగోళం నెలకొంది. విహెచ్ అంజన్ కుమార్ యాదవ్ ప్రసంగాలపై మైనార్టీ నేతలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. మైనార్టీలు పొద్దంతా కాంగ్రెస్ తో ఉండి సాయంత్రానికి ఎంఐఎంకి ఓట్లు వేస్తారన్న విహెచ్ అంజన్ కుమార్ల వ్యాఖ్యలకు సంబంధించి నిరసన తెలుపుతున్నారు కొంతమంది. విహెచ్ అంజన్ కుమార్ వ్యాఖ్యలకు సంబంధించి మైనార్టీ నేతల నిరసనని వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు కాంగ్రెస్ సమావేశంపై ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి కూడా సెటార్ వేసినట్టు తెలుస్తోంది. కాంగ్రెస్ నేతలు మీటింగ్లు పెడితే కనుక కార్యకర్తలు రావాలి, కానీ 200 రూపాయల కూలీలు రాకూడదంటూ నేతలకి చురకలంటించినట్టు తెలుస్తోంది మున్షి. అయితే మున్షి తమని కూలీలతో పోలుస్తారా అంటూ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఈ కాంట్రవర్సీకి సంబంధించిన డీటెయిల్స్ అన్ని మా ప్రతినిధి ప్రతాప్ అందిస్తారు. ప్రతాప్, ఒక పక్క దీపాదాస్ మున్షి వ్యాఖ్యలు, మరోపక్క కాంగ్రెస్ నేతల వ్యాఖ్యలు, వీటి పట్ల కార్యకర్తలు ఏమంటున్నారు, అలాగే ఎంఐఎం వాళ్ళని కూడా విమర్శించిన నేపథ్యంలో వాళ్ళేమంటున్నారు? ధనలక్ష్మి, కాసేపు క్రితము హైదరాబాద్ కాంగ్రెస్ సంబంధించిన మీటింగ్ ముగిసింది. అయితే ఈ మీటింగ్ సంబంధించి ప్రధానంగా వచ్చే గ్రేటర్ ఎన్నికలకు సంబంధించి ఉద్దేశించి ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. వాస్తవానికి కాంగ్రెస్ పార్టీ హైదరాబాద్ బేస్ గా చాలా వీక్ గా ఉంది. ముఖ్యంగా గత అసెంబ్లీ ఎన్నికల్లో చూసినట్లయితే కనుక ఒక్క సీటు కూడా గెలవలేదు. ఉప ఎన్నికలు కేవలం కంటోన్మెంట్ మాత్రమే గెలుచుకోగలిగింది. అయితే దీన్ని దృష్టిలో పెట్టుకొని నెక్స్ట్ ఇప్పుడు జనవరిలో గ్రేటర్ కు హైదరాబాద్ సంబంధించి పాలక మండలి కూడా ముగుస్తుంది కాబట్టి ఎన్నికలు ఖచ్చితంగా నిర్వహించాల్సి ఉంటుంది. అయితే ఈ ఎన్నికల్లో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ కొత్త చట్టాలని చూస్తుంది. ఎందుకంటే పార్టీ అధికారంలో ఉంది కాబట్టి ఖచ్చితంగా మెజార్టీ సీట్లు కైవసం చేసుకొని పీఠం మేయర్ పీఠం కైవసం చేసుకోవాలని కూడా ఆలోచన చేస్తుంది. అందుకు తగ్గట్టుగా ఇక నుంచే ప్రతి వ్యూహాలు రచిస్తుంది. అందులో భాగంగానే కాంగ్రెస్ పార్టీ క్యాడర్ అంతా కూడా అప్రమత్తం చేయాలన్న ఆలోచనతో ఈ రోజు పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. గాంధీ భవన్ లో సమావేశానికి మొత్తం గ్రేటర్ పరిధిలో ఉన్న ముఖ్యమైన నేతలను, కార్యకర్తలందరూ కూడా ఆహ్వానించి సమావేశానికి సంబంధించి దిశానిర్దేశం చేయాలని చెప్పేసి నిర్ణయించారు. అయితే ఈ సమావేశంలో మాజీ సీనియర్ నేతలు విఎస్ గాని అంజన్ కుమార్ యాదవ్ కాస్త ఘాటుగా మాట్లాడడం జరిగింది. మైనార్టీ నేత థ్యాంక్ యూ ప్రతాప్.